ఇక ఆ స్థలంలో నుండి దేవాది దేవుడు ఆ యొక్క దేవదూతలకి ఆజ్ఞాపించినట్లుగా ఆ స్థలంలో నుండి నన్ను మరొక స్థలానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ స్థలం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అది మనందరి మోసగించి మనని ఈరోజు పాపములు పడవేస్తున్న అపవాది యొక్క స్థావరంలోకి తీసుకెళ్ళటకు దేవుడు మరి ఆ దేవదూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ యొక్క దేవదూతలు నన్ను తీసుకొని మరలా కింద భాగానికి వెళ్తూ ఉన్నారు. కింద భాగానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, మరలా ఏమిటి వీళ్ళు నరకం తీసుకెళ్తూ ఉన్నారా పాతాళానికని నా మనసులో అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నట్లుగానే కింద భాగానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు ప్రియులారా. అలా తీసుకొని కింద భాగానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను అటుగా ఇటుగా చూస్తూ భయపడుతూనే ఉన్నాను, మరలా ఆ యొక్క నరకంలోనికి తీసుకువెళ్తున్నారనేసి అని అలా తీసుకుని నన్ను ఆ యొక్క నరక భాగంలోనికి తీసుకువెళ్తూ ఉన్నారు. మరలా ఒక అరుపులు వినపడుతూనే ఉన్నవి. మరలా నాకు భయంతో నేను ప్రక్కనున్న దేవదూతతో అంటూ ఉన్నాను, అమ్మో ఏంటి మళ్ళీ పాతాళంలోకి తీసుకెళ్తూ ఉన్నట్టుంది, మన వెంట ప్రభువారు కూడా లేదు, నాకు భయం వేస్తూ ఉంది, చాలా భయంగా ఉంది, మరలా నన్ను ఆ స్థలానికి తీసుకువెళుతూ ఉన్నారేమో. భయపడుతున్న సమయంలో ఆ యొక్క దేవదూత మాట్లాడుతున్నది, భయపడకము కుమార్తె, నువ్వేమీ భయపడవద్దు అనేసి మాట్లాడుతూ నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలా తీసుకువెళ్తున్నప్పుడు మొదటిగా స్థావరము చాలా ఒక మామూలుగా అగ్ని మంటలు ఎగిసిపడుతూ ఉన్నవి. అలా ఎగిసిపడుతూ ఉన్న సమయంలో మళ్ళీ ఆ యొక్క భాగము మొత్తం అటుగా ఇటుగా చూస్తూ ఉన్నాను. నిజంగా ప్రియులారా, పరలోక రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ స్థలాలు నిలిచి ఉన్నాయో, ఏ స్థలంలోకి వెళుతూ ఉన్నానో, ఏ స్థలంలో ఏ ప్రాంతమో కూడా తెలియని గుర్తుపట్టలేని స్థితిగా ఈ యొక్క నరకములు కూడా భాగాలుగా నిలిచి ఉన్నవి. ఒక్కొక్క భాగముగా ఒక్కొక్క స్థలాలుగా ఆ భాగాలలో నరకయాతన పడుచు ఒక్కొక్క వారు చేసిన తప్పిదములను బట్టి పాపాలను బట్టి వారు శిక్ష ఆ ప్రాంతాలలో అనుభవిస్తూ ఉన్నారు. మేము వెళ్ళిన ప్రాంతం అంతా కూడా అగ్నితో మండుచు ఆ యొక్క ఎంతో భయంకరంగా ఏమైనా మంటలు కనపడుతూ ఎగిసిపడుతూ ఒక చిమ్మ చీకటిగా కనపడుతూ ఉంది. ఒక చీకటిగా కనపడుతూ ఆ చీకటిలో ఒక చైరు వంటిది కనపడుతూ ఉంది. ఆ చైరు ఆ పైన ఒక నల్లటి ఆకారము కలిగిన వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని చాలా దూరంలో నుండి చూస్తున్నాను. ఆ చైరు కనపడుతూ ఉంది. ఆ చైరు పైన ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రక్కన అటుగా ఇటుగా కొంతమంది నల్లటి ఆకారం కలిగి భయంకరంగా ఉన్నారు ప్రియులారా. వారి దగ్గర ఒక భయంకరమైన ఒక బల్లెం వంటిది, కానీ దానికి చాలా ముళ్ళ వంటివి కత్తుల వంటివి నిలిచి అవి పట్టుకొని నిలుచొని ఉన్నారు. ఆ వ్యక్తి ఆ యొక్క నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు ప్రియులారా. ఎంత భయంకరమో ఆకారమును చూచుటకు కూడా అసహ్యకరంగా అనిపించింది. చాలా దూరంలో మేము నిలిచి ఉన్నాము. ఆ దూర భాగం నుండి కొద్దిగా ముందు భాగానికి వచ్చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి సింహాసనం లాంటిది దానిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఏమిటి దేవుని కుమార్తె, ఇక్కడికి వచ్చి ఉన్నావు? నీ తండ్రి ఇచ్చటికి పంపించి ఉన్నాడా? ఇచ్చటికి వచ్చి ఉన్నావు. అయినా ఈ నరక రాజ్యము యొక్క తాళపు చెవులు నీ తండ్రి వశములోనే ఉన్నవి కదా, అందుకే ఇక్కడికి చూసి రమ్మని పంపించి ఉన్నాడా అనేసి ఒక గంభీరమైన స్వరము ప్రియులారా. ఎంత గంభీరమైన స్వరమో! ఆ స్వరముతో మాట్లాడుచూ ఉన్నాడు. నాకు భయం వేస్తుంది. ఆ ఒక స్వరము ధ్వనిస్తూ ఒక అసహ్యకరమైన ఒక భయంకరమైన ఒక స్వరము వంటిది వినపడుతూ ఉంది. నేను అటుగా ఇటుగా చూస్తూ ఆ మాట మాట్లాడుతున్న వ్యక్తికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఆ సింహాసనంలో కూర్చొని పకపకా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క నా రాజ్యపు తాళపు చేతులు నీ తండ్రి వశంలోనే నిలిచి ఉన్నాయి కదా, నీవు నా రాజ్యము చూచుటకు వచ్చావా? ఈ యొక్క రాజ్యమంతా చూసావు కదా, తండ్రి అయిన బిడ్డలు హింసపడుట నువ్వు చూసావు కదా, ఇప్పుడు నన్ను చూచుటకు వచ్చావా నువ్వు అనేసి అన్నప్పుడు నేనైతే భయముతోటి వణుకుతో అలాగే వింటూ ఉన్నాను. అలా వింటూ ఆ యొక్క మాట్లాడుతూ ఉంది. ఆ యొక్క ఆకారం మాట్లాడుతూ ఉన్నది.
ఆకారం మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ప్రక్కనున్న దేవదూతతో అంటూ ఉన్నాను, ఆ యొక్క ఆకారం కలిగిన వ్యక్తి ఎవరు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అన్నప్పుడు నా పక్కన ఉంటున్న దేవదూత, అదిగో ఆ యొక్క ఆకారం కలిగిన వ్యక్తి అపవాది అయిన లూసిఫర్ త్రోసివేయబడిన స్థలంలో, ఈ స్థలంలో మండుచు ఈ స్థలంలో నిలిచి ఉన్నది అనేసి చెప్తూ ఉంటూ ఉండగా మరలా ఒక మారుగా నేను ఆ యొక్క అపవాదికి వెళ్ళి చూసి ఉన్నాను. ఆ యొక్క అపవాది నవ్వుతూ పక్కపక్క, ఏమిటి దేవుని కుమార్తె, నీ తండ్రిని ఘనపరుస్తూ ఆరాధనతో మహిమపరుస్తూ నీ తండ్రి మాటలకు లోబడుచు నీ తండ్రిని నమ్ముకొని ఉన్న ఈ ప్రజలు వారిని చెరపట్టి లోకానుసారమైన జీవితం ద్వారా ఈ నా నరక రాజ్యములోనికి చేర్చబడి ఉన్నాను. ఇదిగో కుమార్తె, ఈ ప్రజలంతా చూసావు కదా, వీరంతా అదిగో తండ్రిని, మీ తండ్రిని మిమ్మల్ని సృష్టించిన తండ్రిని ఆరాధించి ఘనపరిచి మరి ఆయనలో ఉంటూ ఉన్నట్లుగా ఉండి నా వశంలో ఉంటూ నా మాటకు లోబడుచు నాకు భయపడచ్చు ఇదిగో నా రాజ్యములకు చేర్చబడ్డారు అనేసి అంటూ నవ్వుతూ మరొక మాట చెప్తూ ఉంది. ప్రియులారా, మొదట నీ తండ్రి నన్ను ఏర్పరచుకొని నా ఆరాధన ద్వారా మహిమ పొందుతూ నా ఆధిక్యత కోసం నేను పోరాడినప్పుడు నన్ను త్రోసివేయబడిన తరువాత ఆయన పోలికతో మిమ్మల్ని ప్రేమతో చేసుకొని ఉన్నాడు కదా. అవ్వ ఆదామును చేసుకున్న తరువాత వారిని ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు వారిని నేను పాపములోనికి పడిపోయినట్లుగా చేసి ఉన్నాను. వారు చేసిన ఆ పాపము పట్లే నేను శక్తి నొందుచు ఉన్నాను. లోకములో ఉన్న అనేక జనులు చేయబడుతున్న పాపములను బట్టి అత్యంత శక్తిని బలముని పొందుచున్నాము. ఎవరినైతే నీ దేవుడు అధికంగా ప్రేమిస్తాడో వారికి దక్కబడే సింహాసనము నాకు దక్కలేదు కాబట్టి వారిని పాపంలో పడవేసి దేవునికి దూరంగా ఉంచుతున్నాను. నాకు దక్కని సింహాసనము ఎవరికి దక్కడానికి వీలు లేదు. అదిగో నీ తండ్రి మొదటిగా మమ్మల్ని ఏర్పాటు చేసి నన్ను త్రోసివేయబడిన తరువాత తన ఇష్టంతో మిమ్మల్ని చేసుకుని ఉన్నాడు కదా. అతను మిమ్మల్ని ఇష్టంతో చేసుకుని ఎంతో ఆయన స్వరూపాన్ని చేసుకుని ఉన్నాడు. మరి ఆ స్వరూపముని ఏ విధముగా తప్పిదము పాపము చేపించాలని అదిగో ఆదాము అవ్వ నుండి పాపములు చేపించడం బట్టి మరి నేను శక్తి కలిగిన దానిగా మార్చబడ్డాను, శక్తిగల వానిగా మార్చబడ్డాను. అదిగో ఏ నరుని అధికంగా ప్రేమించాడో నాకు దక్కని సింహాసనం ఆ నరుడికి ఇచ్చుట కోసము ఆయన రాజ్యంను స్థాపించి ఆయన రాజ్యంలో అన్ని సిద్ధపాటు చేసి ఉన్నాడు. మరి అటువంటి రాజ్యమునికి ఆయన సృష్టించుకున్న మానవుడు వెళ్ళకుండా ఇదిగో నేనుంటున్న స్థలములోని ఆయన ప్రేమించి ఉంటున్న ప్రతి ఒక్కరు ఈ సావరమునకు చేర్చుట కోసము ఈ రాజ్యమును చేసుట కోసము నేనెంతో కష్టపడుతూ ఉన్నాను. నాకు దక్కని సింహాసనము అదిగో ఆయన ప్రేమిస్తున్న నరులకి అది దక్కుటకు వీలు లేదు అంటూ ఒకటే నవ్వుగా నవ్వుతూ ఉంది. ప్రియులారా, నేను అలాగే చూస్తూ ఉన్నాను, ఆ మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నాను. అలా నవ్వుతూ ఇంకా కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది. ప్రియులారా, అక్కడ ఉంచున్న నరకదూతలు అవి కూడా ఎంతగా నవ్వుతూ ఉన్నవో. ఆ ప్రక్కగా ఉంటున్న వారందరూ కూడా ఎంత భయంకరం కలిగిన ఆకారాలు ఒకటే నవ్వుగా నవ్వుచు మాట్లాడుచు ఉన్నది. మరలా అక్కడ సింహాసనంలో కూర్చొని ఉన్న ఆ యొక్క ఆకారము కలిగిన అపవాది మాట్లాడుచు ఉన్నది. ప్రియులారా, ఆ మాటలు వింటుంటే నిజముగా ప్రియులారా ఎంత భయం అనిపించి ఉందో. ఆ యొక్క చూడు అదిగో నరక యాతన ఎలా అనుభవిస్తూ ఉన్నారో ఆయన ప్రేమించిన బిడ్డలు, ఇష్టపడిన బిడ్డలు ఆయన చేతులతో చేసుకున్నాడు కదా, వారు ఎంత నరకం అనుభవిస్తున్నారో. నేను అనుభవిస్తున్నది ఒక్కింత అగ్నిలో గాని ఈ మానవులు అనుభవిస్తున్నది రెండింత అగ్నిలో. నాకు ఎంతో ఆనందం
వేస్తున్నది, ఎంతో సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా ప్రతి మానవుడు ఈ నరక రాజ్యములో అగ్నిలో కాల్చబడుతూ దేవునికి దూరమైపోవాలి. నేను అనుభవిస్తున్నది ఒక్కింత అగ్నిలో, కానీ అదిగో ఆయన చేసుకున్న ఆ నరులు రెండింత కలిగిన అగ్నిలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇదే నాకు ఆనందము, ఇదే నాకు సంతోషము అనేసి నవ్వుతూ ఉన్నది ప్రియులారా. అలా చూస్తూ ఉండగా ఇక మరలా ఒక మారుగా నిలబడిపోయి ఉంది. కూర్చున్న ఆ యొక్క సింహాసనంలో నిలిచని అటుగా ఇటుగా చూస్తూ పండ్లు కొరుకుచు ఒక్కసారిగా తన మెడంతా రౌండ్గా తిప్పేసింది ప్రియులారా. అలా తిప్పి వేసి మరలా నవ్వుతూ మరొక మాటగా ఉంటూ ఉన్నది, అదిగో ఎంతో మంది ఆయన చేసుకున్న ఇష్టులైన బిడ్డలందరూ ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లు ఉన్నారు కదా. ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తున్నారో వారి మీదనే నా కనుదృష్టి ఉంటుంది. వారిని నాశనం చేయడానికి నా సమూహములోని నరక దూతలని వారి వద్దకు పంపుచు వారి మనసుని దేవుని నుండి త్రిప్పివేసి లోకానుసారమైన జీవితంలో మరణింపజేసి ఈ నరక రాజ్యములోనికి ప్రవేశించుటట్లు చేయుచున్నాను. అదిగో ఎంతో మంది మరి ఆయన చేసుకున్న ఇష్టలుగా ఉంటున్న బిడ్డలు, వారు ఎంతగానో ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆయనతో ఉన్నట్టుగా ఉంటూ ఉన్నారు కదా. వారంతా నా వశంలోనే ఉన్నారు. ఎవరు ఆయన బిడ్డలు, ఎవరు ఆయనతో ఉన్నారు? ఆయన మొదటిగా నన్ను చేసి త్రోసివేశాడు. అదిగో ఇప్పుడు ప్రేమతో చేసుకున్న ఆ నరులు ఆయన మాట వింటూ ఉన్నారా? ఆయన మాటకు లోబడుతూ ఉన్నారా? నా మాటకే లోబడుతూ ఉన్నారు, నాకు భయపడుతూ ఉన్నారు. అదిగో ఎంతోమంది మరి ఆ విధముగా ఆయనతో ఉంటున్న వారందరే కదా ఇక్కడ నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. అదిగో చూడు మరొకసారిగా అనేసి అంటూ మరలా నవ్వుతూ ఉంది. మరలా నేను అలాగే చూస్తూ నాకు చాలా కోపంగా వచ్చేస్తుంది ప్రియులారా. బాధగా అనిపిస్తుంది తండ్రిని అంటుంటే ఎంత బాధ అనిపించి ఉందో నిజంగా ప్రియులారా. ఆ మాటలు వింటూ ఉంటే చాలా బాధగా అనిపించి ఉంది. అలా అంటూ చెప్తూ ఉన్నది, మరలా నవ్వుతూ మాట్లాడుతున్నది. అదిగో మందిరమునకు వెళుతున్న వారు ఆయన మాటలు వింటూ నన్ను త్రోసివేయుచున్నారు కదా. కానీ వారిలో కొంతమంది బయటకు వచ్చాక నేను సృష్టించిన ఈ లోక ఆనందములో మునిగిపోతూ లోక సంతోషము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నవారు ఎందరో నిలిచి ఉన్నారు. అదిగో మందిరమునకంటూ వెళుతూ ఉన్నారు, మందిరంలో వింటూ ఉన్నారుగా, దేవుని మాటలుగా వింటూ ఉన్నారు కదా. ఆయన మాటలు వింటూ నేను లోబడలేదు, నేను వినలేదు అనేసి నన్ను త్రోసివేసి ఉన్నాడు కదా. మరి తన బిడ్డలుగా ఉంటున్న వారు అదిగో మందిరమునకు వెళ్ళి అదిగో ఆయన మాటలు వినుచు లోబడినట్లుగా నటిస్తూ బయటికి వచ్చాక నా మాటకు లోబడుచు నేను చూపిస్తున్న ఆనందంలోనికి పరిగెడుతూ ఉన్నారు, నేను చూపించిన సంతోషంలోనికి పరిగెడుతూ ఉన్నారు. నేను ఏ విధముగా చెప్తే ఆ విధముగా నడుస్తూ ఉన్నారు. లోకంలో ఏ పరికరాలు నేను ఏర్పాటు చేస్తున్నాను ఆ పరికరాలకి ఆకర్షణలు అయిపోతూ ఉన్నారు. అదిగో చూడు ఎవరు ఆయన బిడ్డలు అంటూ మరలా నవ్వుతూ కేకలు పెడుతూ చుట్టూగా మరలా తలను తిప్పుతూ రెండు చేతులు పైకెత్తి మరి దాని చేతిలో ఒక పదునైన ఖడ్గం వంటిది ఒకటి కనపడుతుంది. దానికి రెండు రెక్కలుగా నిలిచింది పెద్దవిగా. అది అలా తల తిప్పుతూ ఉన్నప్పుడు ఆ రెండు రెక్కలు ఇలా పైకిగా లేవపడుతూ ఉన్నాయి. అది అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఎంత భయం ఇస్తుందో ప్రియులారా. ఎంత భయంకరమైన ఆకారమో, నిజంగా భయంకరమైన ఆకారం చూస్తుంటేనే నాకు చాలా భయం వేసింది. నేనైతే ఏమీ మాట్లాడట్లేదు. ఒక పక్కగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి, ఒక పక్కగా వేదనగా అనిపిస్తుంది, ఒక పక్కగా బాధ కలుగుతుంది తండ్రిని అంటూ ఉంటే. అలా అంటూ ఇక నవ్వుతూ చెప్తూ ఉందన్నమాట.
ఎవరు ఆయన బిడ్డలు? ఎక్కడున్నారు? మొదట ఆయనను నమ్ముకొని ఆయన ద్వారా స్వస్థత పొంది పైకి భక్తి కలిగినట్లు నటిస్తూ ఉంటారు. తర్వాత లోకానుసారమైన బ్రతుకుతూ చనిపోయి మళ్ళీ వారు నా నరక రాజ్యములోనికి ప్రవేశిస్తున్నారు. ఈ నరక రాజ్యములోనికి ప్రవేశించుటట్లు చేయుచున్నాను. అదిగో మందిరమునకు వెళుతున్న వారు ఆయన మాటలు వినుటూ నన్ను త్రోసివేయుచున్నారు కదా, కానీ వారిలో కొంతమంది బయటకు వచ్చాక నేను సృష్టించిన ఈ లోక ఆనందములో మునిగిపోతూ లోక సంతోషము కొరకు ఆలోచన చేయిస్తూ ఉన్నవారు ఎందరో నిలిచి ఉన్నారు. చూసావా నువ్వు? నా పిల్లలు దేవుని బిడ్డలైన వారిని పాడు చేసి నా దారిలోనికి రప్పించుకొని నరకంలో కాల్చబడమే నా లక్ష్యం. ఎవరు ఆయన బిడ్డలు? ఎవరు ఎక్కడున్నారు ఆయన బిడ్డలు? అదిగో కొద్దిమంది మొదటిగా ఆయన నమ్ముకుంటారు, స్వస్థత పొందుకుంటారు, ఆయన ఎడల ఎంతో భయము భక్తిని కలిగిన వారిగా ఉంటారు. అలా ఉంటూ ఉన్నప్పుడు నేను ముందుగానే అదిగో నా అనుచరులని ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వారిపైనే నా కనులన్నీ కూడా వారిపైనే నిలిచి ఉంటాయి. ఆయన కనులు కూడా ఆయన బిడ్డలపైనే నిలిచి ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఎవరిపైన ఆయన కనులు నిలిచి ఉంటాయో నా కనులు కూడా వాళ్ళపైన నిలిచి ఉంటూ ఉంటాయి. ఆనాడు ఆదాము పైన అవ్వ పైన తన కనులు నిలిచినప్పుడు నేను కూడా వారిపైనే నా కనులు నిలిపి ఉంచాను. అలాగే భూమిపైన ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటూ ఉంటారో వారిపైన నా కనులు నిలిచి ఉంటూ ఉంటాయి. ఎవరున్నారు? ఆయనకి ఇష్టలుగా ఎవరుంటూ ఉన్నారు? ఇదిగో నేను ఒక వ్యక్తిని చూపిస్తాను అనేసి అంటూ నవ్వుతూ, ప్రియులారా, ఆ స్థలములో నిజంగా దేవాది దేవుడు భూలోకములో ఉంటున్న వారిని క్షణపాటులో చూపించినట్లుగా అక్కడ తెలియని ఒక స్క్రీన్ లాంటిది వచ్చేసి అక్కడ చూపిస్తూ ఉంది. ఆ సింహాసనం అలా నిలిచి ఉంది. ఆ సింహాసనంపై నిలిచి ఆ యొక్క అపవాది నిలిచి దాని ఎదుటగా మా ముందు భాగంలో ఒక టీవీ వంటి ఆకారం కలిగింది వచ్చినప్పుడు దానిలో ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. బయటిరా. నమస్తే అన్న. నమస్తే. ఎవరికి కావాలా? డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. నా ఈ ఒక్క నెల ఓపిక పట్టన్న, వచ్చే నెలలో కంపల్సరీ ఇచ్చేస్తాను నీకు. నెల రోజులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. సంవత్సరం అవుతుంది ఇప్పటికి. 2 రోజులు ఇస్తాను తీసుకున్నావు, ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు ఇస్తావు కరెక్ట్గా చెప్పు నాకు. ఈ నెలలో కంపల్సరీ ఇచ్చేస్తా అన్న. నెల ఇట్లాగే ఇస్తా అని చెప్పి తప్పించుకుంటున్నావు. ఈసారి ఈ నెలలో ఏపోతే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. వచ్చే నెలలో.
ఏ పోతే ఖచ్చితంగా గొడవ దొరుకుతాయి వచ్చే నెలలో. ఈరోజు ఆయనకి డబ్బులు ఇవ్వాలనుకున్నాను, డబ్బులే లేకుండా అయిపోయినాయి. ఎలాగో ఏమో, ఆయనకు వస్తే ఏం సమాధానం చెప్పాలో ఏమో. ఎవరు అడిగినా ఒక రూపాయి ఇచ్చే పొజిషన్లో లేరు. ఏం చేయాలా? ఉపేందర్, బయటికి రా. ఉపేందర్ బయటికి రా. డబ్బులు ఇస్తాను ఈ నెల. డబ్బులు తీసుకురాబో. డబ్బులు తీసుకురాబో. ఈ నెల ఇస్తానుగా. అన్న ఈ నెల కూడా కొంచెం దొరకలేదన్న. ఒక్క నెల ఎన్నిసార్లు చెప్తావురా కహానీలు? ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తాను, తీసుకురాలేడా? చెప్తావు నీ పని, చెప్తా. అప్పుడు వస్తా మళ్ళీ చెప్తాను. ఏమైంది 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 ఏమైంది? ఏమైంది ఏడుస్తున్నా? ఏమైంది? ఏమీ లేదు. ఏమైంది? ఏమైంది ఏడుస్తున్నావు? చెప్పట్లే. ఏమైంది ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదని చెప్తాలే. ప్రే చేసుకున్నారా? ప్రేయర్ లేదు, నువ్వు చేసుకోపో. ఏంటి ఇంకా రెడీ కాలేదు? ఈ రోజు ఆదివారం చర్చికి రావా? నేను రానులే, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో, నాకు ఉండొద్దు. వెళ్ళాలండి. వద్దు, నేను రాను, వెళ్ళిపో. ప్రతి సండే వెళ్ళలేదు కదా, ఇప్పుడు ఏమైంది? లేదు, నేను రానని చెప్పినా వెళ్ళిపో. నువ్వు అంతేగా, అరవద్దేగా, వెళ్ళిపో. వెళ్దారండి. భోజనం చేశారా? భోజనం లేదేం లేదు. చేయండి. ఎందుకు అలా ఉన్నారు? భోజనం చేయండి. లేదని చెప్పానా? నేను చేస్తే జాతలా అంటలేదు. వెళ్ళిపోను. భోజనం చేద్దు. లే ముందు అసలు నా కాడ. రే ఉపేంద్ర, బయటికి రారా. రే ఉపేంద్ర, బయటికి రారా. ఎన్ని రోజులు రా? రా, డబ్బులు ఇద్దానుగా. రారా, బయటికి రా. ఏరా డబ్బులేరా? రా బయటికి రా. ఏ డబ్బులేరా? ఏరా డబ్బులే.
ఏరా డబ్బులేరా నువ్వు ఆగమ్మా ఆగు బయటికి రా బయటికి రా డబ్బులు ఇస్తాను ఇప్పుడు రా ఇచ్చేది ఉపేంద్ర ఏంది ఏమైంది ఏమైంది ఎట్లున్నదేంది ఏమైందిరా బుజ్జి ఏమైంది ఉపేంద్ర ఏంటి ఏం చెప్పరేంది ఏమైంది ఈ అవతారం ఏంది షర్ట్ ఏందిరా ఏమైంది అసలు ఇంట్లో ఏం జరిగింది ఉపేందర్ ఇకనైనా నా మాటినరా చర్చికి వెళ్ళమాకరా యేసు ప్రభు లేడు ఏమి లేదురా ఇకనైనా నా అమ్మటి వచ్చి వ్యాపారం చేసుకో ఇద్దరం కలిసి చేసుకున్నా రారా అరే నా మాట నీకు చర్చి వద్దు ఏమొద్దు బైబిల్ పక్కన పడేరా ఆ దేవుడు లేడు ఏం లేడు నమ్మొద్దురా ఆ దేవుడిని ఓ పని అయిపోయింది అమ్మాయి ప్రభాకర్ అన్న చెప్పినట్లే దేవుని నమ్ముకున్న తర్వాత మనకు అన్ని కష్టాలు వచ్చినాయి కనుక ఇక దేవుడు లేడు ఏమి లేదు ఇక మనం పక్కకు బైబిల్ పక్కకు పడేస్తే మనం వ్యాపారం ఏదో మనం చేసుకుందాం ఇంతకుముందు మనం ఎట్లా ఉన్నామో అట్లా అన్ని వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు పోదాం మనం ఇంకా దేవుడు లేడు ఏమి లేదు బైబిల్ వస్తుంది మాయలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్థం తెలియని లోకం తెలుసుకో ఇది ఎవ్వరమైతం కొంత ముంచును మాయలోకం మాయలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం నమస్తే బాగున్నా అన్న బాగున్నా ఏందన్నా రేంజ్ మారింది సెల్ ఫోన్ బండి ఏందన్నా బిజినెస్ ఏం చేస్తున్నావు అన్న బిజినెస్ చేస్తానన్నా ఇప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేసాగా వదిలేసావు అన్న దేవుడిని నేను చెప్పినట్టే చేసినవా నువ్వు చెప్పినట్లే చేసి అన్న
దేవుని వదిలిపెట్టేసా, ఇక చర్చికి పోయేది లేదు, బైబిల్ ముట్టుకునేది లేదు, మన వ్యాపారం బిజినెస్ సూపర్. అందుకే రేంజ్ మారిపోయిందన్న నీది. అసలు ఇప్పుడు బాగుందన్న, సూపర్ గా, మామూలుగా లేదు తెలుసా అసలుకి. ఏ వ్యాపారం చేస్తావన్నా? మనకి కొన్ని చాలా బిజినెస్ ఉన్నాయి, కూలర్స్, ఫ్రిడ్జెస్, అన్ని మన ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని. రే వాడి స్టైల్ మారింది, వాడి రేంజ్ మారింది, అసలు ఒక స్థాయికి పోయి ఉంటారు. వాడి దగ్గర పిచ్చ డబ్బులు ఉన్నాయరా. అరే వాడితో రోజు మనం పార్టీ చేసుకోవాలరా. అవునరా, వాడితో సావాసం మనం పెంచుకోవాలి, స్నేహం పెంచుకున్నారా. ఎంతైనా మార్చుకుని డబ్బులు అంతా మనం లాగేయాలరా. ఎట్లాగే వాడి దగ్గర డబ్బులు బాగున్నాయిరా. అవునరా. ఏం సంగతి? ఇక ఒక్క నిమిషం. హలో, చెప్పురా. ఓకే ఓకే, మన 2వ రోడ్లో 3వ ఫ్లాటా? 35 చెప్తాను రా. ఓకే తీసేసుకో, 2 లక్షలు వాడికి ఇచ్చేసాయి. ఓకే రైట్. డబ్బులా? సరే సరే, మరి 30 లక్షలు తెచ్చేసుకో, ఏముంది మనకి ఇంటికాడ ఉన్నాయి కదా, తీసుకోపో. ఓకే ఓకే రైట్ రైట్. మరి సరే ఇంటికి రారా. ఇప్పుడు ఫుల్ డబ్బులు రా, మనకి డబ్బులు ఏమో తక్కువరా. ఓకే ఓకే రైట్. మరి ఓకే మరి ఉంటాయిగా. రైట్. ఇప్పుడు కలిసిన పార్టీ ఏందన్నా? మీకు ఇస్తా పాండి. ఎంత రాండి, మీకు ఫుల్ వేయాలి రాండి. ఏందన్నా, ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు, రేంజ్ మారింది, మొత్తం మారింది. అవునబ్బా, అవును అన్నా, నువ్వు అప్పుడు నాకు సాయం చేసినావు, నీ రుణం నేను మర్చిపోలేదులే. కానీ దేవుణ్ణి వదిలిపెట్టా మెయిన్. అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా, చెప్పినట్టే చేసినావు కన్నా, అందుకే నీ రాంజ్ మారిందన్నా. అవునన్నా, అసలు దేవుణ్ణి వదిలిపెట్టేసిన, బైబిల్ పక్కకు పెట్టేసిన, ఇక నా బిజినెస్లో నేను చూసుకుంటా. అసలుకి ఏలే అన్నీ వదిలిపెట్టేసా, మందిరానికి పోయేది లేదు, బైబిల్ పట్టుకునేది లేదు, మొత్తం వదిలేసిన. ఇప్పుడు హ్యాపీగా నా వ్యాపారాలు నేను ఎంజాయ్. అసలు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడన్నా, మనకి డబ్బులు ఏమో తక్కువ, అసలుకి ఎప్పుడు కట్టలే. అసలుకి ఎవరికి ఎంత కావాలంటే అంత ఇయటం చేయటం. అసలుకి ఎంత వాడు అసలుకి ఎంత లెక్క కూడా వేసేది లేదు అసలు. ఇంట్లో ఒక్కళ్ళు హెల్పర్లు వాళ్ళు చూసుకోవటం. అన్నా నేనే కదా అన్న దేవుణ్ణి వదిలేమని చెప్పింది నిన్ను. అవునన్నా, అప్పుడు నువ్వు చెప్పినావు. అసలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ముట్టుకోవాలి. అసలు నేను చేయబట్టే కన్నా నువ్వు ఈ రేంజ్ లోకి వచ్చింది. వదిలిపెట్టమన్న కన్నా నిన్ను. అవునన్నా, అసలు ఆ రోజు నువ్వు చెప్పబట్టే ఎలా అంటే అసలుకి పట్టన్నా డబ్బులు ఎంత కావాలి నువ్వు తీసుకో. ఆ రోజు అన్న, ఆ రోజు నిన్ను కొట్టినా కదా, ఏమనుకోమాకన్నా, నన్ను క్షమించన్నా. అవునన్నా, మీరు చేశారన్నా, బాగా సాయం చేశారు. ఉంచుకో, ఏం కాదు, ఎన్ని డబ్బులు అంటే అన్ని, ఇంకా ఏది కావాలంటే అది చూసుకోండి. భలే స్థాయికి వచ్చినావు అన్న. అసలు ప్రభాకరణ మొత్తం మానేసి నా ముందు బీరు తాగన్నా. పట్టుకోన్నా, పట్టుకోన్నా అన్నా, చేసి కొట్టండి అన్నా. అన్నా ఏం సంగతులే? ఏముందన్నా, అంతా హ్యాపీ, ఇప్పుడు సూపర్ అంతా. అసలుకి మామూలుగా లేదన్నా, బిజినెస్ బాగా నడుస్తుంది. సూపర్ అన్న. మనకేందన్నా బిజినెస్ ఎంత ఖర్చులకు అస్సలు లేవన్నా, డబ్బులు లేవా? చెప్పేసి నువ్వు తీసుకో, ముందు తర్వాత చూసుకో. నువ్వు డబ్బులు ఇచ్చిన కాడ వెనకాడొద్దు, అర్థమైందా? ఎంత కావాలంటే అంత. నువ్వు దేవుడు అన్నా. నేను
తీసుకోండి అబ్బా, అవసరం లేదు కానీ థ్యాంక్స్ అన్న. మనకి వద్దబ్బా అన్నా. నిన్ను ఎప్పుడు గుర్తుంచుకుంటామన్నా. ఓకే ఓకే అన్నా నువ్వు రోజు కలవాలన్నా మాకు. తాగితే అంత తాగండి, ఎంత ఉంటే అంత ఉండండి. అన్నా నువ్వు ఉన్నాగన్నా, ఏం కాదన్నా. ఓకే ఓకే. సంగతి లేదు హ్యాపీ. ఓకే. ఏం లేవురా. అతను ఎంతో చక్కటి భయభక్తులు కలిగి దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరములు కూడా ఆ వ్యక్తి చక్కగా భయమును కలిగి ఉండగా అపవాది తన యొక్క దూతని, అదొక అపవాది యొక్క సాతాను యొక్క దూతని ఆ యొక్క వ్యక్తి దగ్గరికి పంపించడం జరిగింది. దేవాది దేవుడు అతన్ని చూసి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన కనులు ఆ బిడ్డపై నిలిచి ఉండగా ఈ యొక్క అపవాది అయిన దూత అతని ఎద్దుకు వెళ్ళిపోయి అతన్ని కాసుకొని తిరుగుతూ ఉంది. ఆ వ్యక్తి చాలా భక్తిగా ఉన్నాడు, చాలా భయమును కలిగి ఉన్నాడు, దైవికంలో ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ వల్ల ఒక టీవీలో ఇలా కనపడిపోతూ ఉంది. ఆ వ్యక్తి అలా ఉంటూ ప్రతి ఆదివారం కూడా మందిరాన్ని విడిచిపెట్టక ప్రతి వారము కంటిన్యూషన్గా వెళ్ళేవాడు. ఏ వారము కూడా మిస్ అయ్యేవాడు కాదు, ఏ రోజు ప్రార్థన ఆపేవాడు కాదు, ఏ రోజు ఆరాధన ఆపేవాడు కాదు ఆ వ్యక్తి. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి అనుకోకుండా ఒక 3 వారాలు మందిరాన్ని విడిచిపెట్టాడు. ఏదో సమస్య చేత విడిచిపెట్టాడు. ఏదో కుటుంబ సమస్యలలో ఉండి ప్రార్థన తను కొంత చేయడం మానేశాడు. వెంటనే అతనిలోనికి ఆ యొక్క నరక దూత, అపవాది యొక్క దూత తనలోనికి ప్రవేశించడము, అతనిలో మొదటిగా ఒక బలహీనత కలిగి ఉంది. మందిరానికి తర్వాత వెళ్దాంలే అని తను కాస్త మందిరానికి వెళ్ళడం ఆపడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేద్దాము అనుకొని కూర్చోగాని తన మనసు ప్రార్థనలో కూర్చోనివ్వకుండా చిరాకు లేవడము, తన మనసు స్థిరముగా ప్రార్థించలేకపోవడము, తన మనస్సుని గలిబిలి చేయడము తన హృదయంలో కనపడుతూ ఉంది. ప్రియులారా, ఒక నల్లటి ఆకారం తన హృదయాన్ని పాడు చేస్తూ ఉంది. ఆయన దేహం ఇక సహకరించట్లేదు.
ఆ యొక్క ఆకారం తనని మొత్తము గలిబిలి చేస్తుండటం బట్టి తను కూర్చొని ప్రార్థించలేకపోతూ ఉన్నాడు. వాక్యాన్ని చదవలేకపోయాడు. చక్కగా వాక్యం ధ్యానించేవాడు. ఆ వాక్యం బైబిల్ తీయగానే వాక్యము చదవాలి అనుకునే లోపు తన హృదయంలో ఆ యొక్క ఆకారము గలిబిలి చేయడము బట్టి తన మనసు ఆ వాక్యము చదివే స్థితిని లేకుండా చేసి ఉండేది. అలా ఆ వ్యక్తి చిన్నగా ఇక దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. లోకం వైపు తీసుకువెళుతూ ఉంది. లోకములో ఉన్న వాటిని చూపిస్తూ, బిజినెస్ ఇవన్నీ కూడా చూపిస్తూ తనకి దేవునికి దూరం చేసేసింది. లోకంలో ఉంటున్న వైపు తిప్పివేసి అనేకమైన చెడు స్వభావాలను కలిగించి చెడుకు బానిస చేసేసి ఉంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత తన జీవితంలో మరణించడము, అక్కడికి రావడము అంతా కూడా ఒక దృశ్యంగా ఆ ఒక టీవీ ఛానల్ చూపిస్తూ, ఒక టీవీ వలె ఉంది, దానిలో చూపిస్తూ ఉండడమును ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అతని హృదయంలో చేరి తన హృదయం అంతా పాడు చేసేసింది ప్రియులారా. ఇక అలా పాడు చేసేసి అతను కొన్ని సంవత్సరాల తరువాత దేవుని వైపు తన మనసు తిరగలేక పాపంతోనే జీవించాడు. పాపంలోనే నిలిచిపోయాడు. అలా ఉండి చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. అలా చూపిస్తూ ఆ యొక్క అపవాది ఒకటే పక్కపక్క నవ్వుతుంది. మళ్ళా వెంటనే ఆ స్థలంలో ఆ దృశ్యము, ఆ స్థలం ఒక టీవీ వంటిది అక్కడ మాయమైపోయింది. అక్కడ లేదు ప్రియులారా. చూసావా నీవు? అదిగో ఎవరు దేవుడు పిల్లలు? ఎవరు? నా పిల్లలు. వారు అంతా కూడా నా వశంలోనే ఉన్నారు. లోకమంతా కూడా నా వశంలోనే నిలిచి ఉంది. ఆయన బిడ్డలుగా ఎవరున్నారు? అదిగో తన బిడ్డలుగా ఉండనివ్వకుండా వారిని పాడు చేయటమే నా యొక్క విజయానికి గుర్తు. నాకు విజయము, నాకు ఆనందము, సంతోషము. ఆయన బిడ్డలని పాడు చేసి చెడగొట్టి ఇదిగో ఈ స్థలంలోనికి తీసుకురావడమే నా యొక్క లక్ష్యము, నా యొక్క సంతోషము, ఆనందము. నాకు దక్కని సింహాసనము, అదిగో నరులకి ఆ యొక్క సింహాసనము వారికి దక్కుటకు వీలు లేదు అనేసి కేకలు గట్టిగా పెడుతూ ఉంది. అలా పెడుతూ ఉన్నప్పుడు చిన్నగా నేను మాట్లాడుతున్నాను. చాలా బాధగా అనిపించింది. నువ్వెందుకు అలా మాట్లాడుతూ ఉన్నావు? దేవుని రాజ్యంలోకి ఎంతోమంది బిడ్డలు చేర్చబడుతూనే ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్న మాటలు తప్పు. అవును, నీవు అన్నది నిజమే. కొంతమంది నీవు చేసిన విధముగానే ఉన్నారు. వారిని కూడా నా వైపు త్రిప్పుకొని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. నీవు అలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? దేవుని బిడ్డలుగా ఎంతో మంది నిలిచి దేవుని రాజ్యం ఎంతో మంది చేర్చబడుతూ ఉన్నారని చిన్నగా మాట్లాడాను భయంతో. అప్పుడు గట్టిగా నవ్వుతూ నా వైపు రెండు కళ్ళు పెద్దగా చూస్తూ కళ్ళెమ్మటి ఒక నీరు వంటిది కారుతూ గట్టిగా కళ్ళు పెద్దగా చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది ప్రియులారా. ఆకారం ఎంత భయంకరంగా ఉందో. అలా చూస్తూ మరలా తలను పైకెత్తుతూ మాట్లాడుతూ ఉంది, అటుగా ఇటుగా చూస్తూ. అవునవును, ఉన్నారు కొద్దిమందిగా ఉన్నారు. ఆ కొద్ది మందిని కూడా నేను వారిని నా వైపు తిప్పుకోవటానికి ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉన్నాను. నా అనుచరులను పంపిస్తూ ఉన్నాను. కానీ ఆయన ఇచ్చిన శక్తిని బట్టి వారికి ఇచ్చిన శక్తిని బట్టి వారు నా అనుచరులని వారు కాల్చివేస్తూ ఉన్నారు. అయినను వారిని కూడా నేను నా వశము తెచ్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. నేను ఎంతో కష్టపడి శ్రమ పడుతూ ఉన్నాను. భూమి మీద ఉన్న ప్రతి నరుని నాశనము చేయడమే నా యొక్క సంతోషము అంటూ మరలా నవ్వుతూ పక్క నవ్వుతూ ఉన్నప్పుడు నేను ఒక్క మాట, నాకు ఎక్కువగా సందేహము, నాకు చాలా మంది అంటుంటారు, ఎవరైనా డౌట్స్ ఉంటే ముందుగా వాళ్ళ డౌట్ క్లియర్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లము అంటే సందేహం ఉంటే
వారికి నేను ముందుగా చెప్తూ ఉంటాను. వారికి ఏదైనా వచ్చినప్పుడు వారికి చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. వారి ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం అంటే చాలా ఇష్టపడతాను. నాకు అటువంటి ఆలోచన ఒకటి వస్తూ ఉంది. ఇక్కడ ఇన్ని అపవాది యొక్క సైన్యం ఇంత సైన్యంగా కనపడుతుంది. ఎన్నో ఆ చుట్టూ పక్కగా ఎన్నో ఉన్నాయి ఆ దూతలు, నరక దూతలు వంటివి శక్తులు, దూతలు. ఆకారము సరైన ఆకారం కూడా లేవు వాటికి. అవి అటుగా ఇటుగా కనపడుతూ ఉన్నవి. అవి కనపడుతూ ఇన్ని ఎక్కడి నుండి వచ్చాయి? అక్కడ చూస్తే ఎంతోమందిని హింస పెడుతూ ఉన్నవి. మరి ఇక్కడ కూడా చాలా దూతలు కనపడుతున్నాయి, నరక దూతలు. ఇవన్నీ ఎక్కడివి? ఆనాడు త్రోసివేయబడినప్పుడు కొన్ని దూతలు త్రోసివేయబడవి. మరి ఇంత సైన్యం ఇన్ని దూతలు ఎక్కడి నుండి వచ్చాయి? నాలో ఒక సందేహంతో ఆలోచిస్తున్నప్పుడు అమ్మో, నా సందేహాన్ని తెలుసుకుని ఉన్నది ప్రియులారా అది అపవాది. ఆ యొక్క నాలో మనసులో ఉన్న మాటని ఆ అపవాది గ్రహించి వెంటనే ఒక మాటగా నవ్వుతూ, దేవుని కుమార్తె, నా సైన్యము చూసి నీవు మనసులో అనుకుంటున్నది నేను గ్రహించుచున్నాను. దేవుడు నన్ను త్రోసివేసినప్పుడు, నాతో పాటుగా కొంతమంది దూతలను త్రోసినప్పుడు మాకు అంత శక్తి లేకపోయేను. కానీ ఈ యొక్క మనుషులు చేస్తున్న పాపములను బట్టి ఆ పాపము గర్భమును దాల్చి పిల్లలను కనును అని వాక్యములో కూడా ఉన్నది కదా. వారు చేయుచున్న పాపములే నా నరక సైన్య సమూహము శక్తి పొందుకొని వృద్ధి చెందుతుంది. కొన్ని వేల కోట్ల నరక దూతలుగా నా సైన్యముగా విస్తరించబడుచున్నది. భూమి మీద ఉన్న నరులు నేను చేస్తున్న విధముగానే ఒకరికొకరు చంపుకొనుచు వారు తయారు చేసిన ఆయుధములని, కొన్ని పరికరములని వాటితోనే ఒకరినికొకరు చంపుకునే విధముగా చేయుచున్నది కూడా నేనే. అలా చనిపోయిన వారు ఈ నరకములో నరక యాతన పడుతున్నారు. ఏమిటి కుమార్తె, ఏమిటో నువ్వు అనుకుంటున్నావు? నా సైన్యమును చూసి, నా దూతలను చూసి నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆనాడు త్రోసివేయబడ్డప్పుడు కొద్దిమందిగానే నిలిచి కొన్ని దూతలు మాత్రమే నాతో వచ్చారు. కానీ అదిగో మీ యొక్క నరుల నుండి వచ్చిన శక్తిని బట్టి ఈ యొక్క స్థలంలో ఉంటున్న దూతలు అధికమయ్యారు అనేసి అంటూ మరలా నవ్వుతూనే ఉంది అని చెబుతూ ఇంకొక మాటగా చెప్తూ ఉంది. నీవు అనుకోవచ్చు అలా ఎలా అనేసి ఆలోచన కలిగి ఉన్నావు. అదిగో నరులు చేస్తున్న పాపమును బట్టి వారి నుండి వస్తున్న ఆ పాపమే నాకు శక్తి, నా దగ్గర ఉంచిన దూతలకు శక్తి. ఆ పాపము, వారు చేస్తున్న పాపమును బట్టి మేము శక్తి పొందుకుంటూ ఇదిగో పాపము గర్భము దాల్చి పిల్లలను కనును అని ఉన్నది కదా. అదే రీతిగా ఇక్కడ ఉంటున్న దూతలు, కొద్దిమంది దూతలు అదిగో నరులు చేస్తూ ఉన్న పాపములన్నీ బట్టి వారి యొక్క పాపములు శక్తిగా ఈ యొక్క దూతలు ప్రవేశించి కొన్ని వేల లక్షల కొలది దూతలుగా మరి ఈ స్థలములోనికి మరి ఈ యొక్క దూతలు వస్తూ ఉన్నవి, వారిలో నుండి వస్తూ ఉన్నవి అనేసి చెప్తూ ఉండడము అలా చూస్తూ ఉన్నాను. వారిలో శక్తి ఆ యొక్క దూతల నుండి వస్తూ ఉన్నవని చెప్తూ ఉన్నది ప్రియులారా. అలా చెప్తూ ఇక నవ్వుతూనే ఉంది. అలా నవ్వుతూ చెప్తూ ఉంది. అలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. నాకు ఆశ్చర్యముగా భయముగా అనిపిస్తూ ఉన్నది. అలా చెప్తూ మాట్లాడుతూ ఇంకొక మాటగా ఉంచి ఉన్నది. అదిగో భూమి మీద ఉంటున్న ప్రతి నరుడు ఏ విధముగా చనిపోవాలో, ఏ విధముగా చనిపోయి ఈ స్థలంలో చేర్చబడాలో అదే రీతిగా నరుడి నుండి నరులు చంపుకొనున్నట్లుగా ప్రతి ఒక్క వారు ఒకరినొకరు చంపుకొనున్నట్లుగా, ఒకరిపై ఒకరికి అసూయ కలుగుట, ఒకరికొకరికి కక్షలు కలుగుట, ఒకరినొకరు వారవలేని స్థితిని కలుగుట, అదిగో మనుష్యుల నుండి నరుల నుండి చేసి ఉంటున్న అనేకమైన పరికరాల నుండి
ఆ పరికరాలను బట్టి వారి చేసుకున్న పరికరాల చేతని వారిని హతమార్చుట, వినాశాలు కలిగించుట, భూకంపాలు కలిగించుట అన్నీ కూడా నేనే చేస్తూ అనేకుల్ని హతమారుస్తూ, ఇదిగో ఈ పాతాళము నా కోసము తెరవబడి ఉండగా ఇది అందరికీ ఆయన చేసుకున్న ఇష్టలైన నరుల కోసము కూడా ఈ యొక్క పాతాళము మరి నిలిచి ఈ స్థలములో నరక యాతన అనుభవిస్తూ ఉన్నారంటూ మరలా నవ్వుతుంది. ఎంత భయంకరము! ఆ యొక్క మాటలు వింటూ ఉంటే నాకు భయం అనిపిస్తుంది ప్రియులారా. ఒక్కొక్క మాట భయంకరముగా మాట్లాడుతూ ఉన్నది. ఇంకా అన్నిగా చాలా మాటలుగా మాట్లాడి ఉన్నది. ఆ మాటలు నేను వివరణ ఇవ్వలేకపోతున్నాను మీకు. చాలా మాటలుగా మాట్లాడి ఉన్నది. అవి నేను వివరణ ఇవ్వలేకపోతూ ఉన్నాను ప్రియులారా. అలా మాట్లాడుచు, నవ్వుచు, కేకలు పెడుతూ, సంతోషపడుతూ, ఎగురుతూ, మరలా ఒక మాటగా అటుగా ఇటుగా చూస్తూ ఆ యొక్క నరకదూతలకు, ఆ యొక్క సైన్యానికి చెప్తుంది, వెళ్ళండి, వెళ్ళండి, మన పని అదే. ప్రతి ఒక్క నరుణ్ణి విడిచిపెట్టవద్దు. ప్రతి ఒక్క నరుని హృదయము దేవుని వైపు తిరగకుండా నా వైపు, నా వశపరుచుడి. నేను మీకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుడి. భూలోకంలో ఉన్న ప్రజలంతా నా వశమయ్యేలాగా నీ తంత్రములను ప్రయోగించుడి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, మన పనే అది. వెళ్ళి లోకంలో ఉంటున్న ప్రతి నరుని విడిచిపెట్టవద్దు. ప్రతి నరుని మనం హతమార్చాలి. ప్రతి నరుని హృదయమును చెదరగొట్టాలి. ప్రతి నరుని హృదయము అదుగో ఆ పైనున్న ఆ దేవుని వైపుగా మళ్ళకుండునట్లుగా చేయడమే మన యొక్క సంతోషము. త్వరగా వెళ్ళండి. మీకు ఇవ్వబడిన బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా, క్రమముగా చేయండి అనేసి వారికి ఆజ్ఞాపిస్తూ వారిని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ దూతలన్నీ కూడా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నవి భూమిపైకి. ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అలా చెప్తూ నవ్వుతూ ఆ స్థలంలో నుండి ఆ నరకదూత వెనుకకు తిరిగగానే ఆ స్థలములో మరల ఆ సింహాసనము అవన్నీ కూడా మరుగుగా నిలిచిపోయి ఉన్నవి. ఆ నల్లటి ఒక మేఘం వల్ల చిమ్మ చీకటిగా అయిపోగానే వెంటనే ఆ స్థలంలో నుండి నన్ను దేవదూతలు, ఇదిగో ఆ యొక్క అపవాది సావరంలో ఇంకొక ప్రాంతం నీకు చూపిస్తాము అంటూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క చెప్తూ ఉండగా ఆ యొక్క ప్రక్క భాగం నుండి మేము ఆ దేవదూతలు తీసుకొని వెళుతూ ఉండగా ఆ స్థలం ఒక కోటలాగా కనపడుతుంది. ఆ ఒక అగ్నిలోనే ఒక కోట వంటిది కనపడుతుంది. దానిలోనికి ప్రవేశించగా అక్కడ అన్ని కూడా ఒక ఆడిటోరియం వలె కొన్ని స్థలాలుగా నిలిచి ఉన్నవి. ఆ స్థలాలలో ఈ యొక్క దూతలు ఆకారాలు కరెక్ట్గా లేవు ప్రియులారా. వాటికి ఒక ట్రీట్మెంట్ లాంటిది జరుగుతుంది. వాటికి చేతులు లేవు, రెక్కలు ఇరిగిపోయి ఉన్నవి, కొన్ని వాటికి మెడ తెగిపోయి ఉన్నవి, కొన్ని వాటికి చేతులు కాళ్ళు నరకబడి ఉన్నవి, ఇలా నిలిచి ఉన్నవి. వాటికి అన్ని గాయాల చేత అక్కడ ఒక ట్రీట్మెంట్. కొన్ని అటువంటి దూతలే వాటికి ట్రీట్మెంట్గా ఏమిటో వాటికి వైద్యం అంటే చేస్తూ ఉన్నవి. నేను అనుకుంటున్నాను మనసులో, ఇదేమిటి, ఇక్కడ కూడా వైద్యం ఉంటుందా, ఇక్కడ కూడా ఒక ఉంటుందా, ఏమిటో కడుతూ ఉన్నారు, వాళ్ళకి ఏమిటో చేస్తూ ఉన్నారు. అక్కడ కేకలు పెడుతూ మొత్తుకుంటూ ఆ ట్రీట్మెంట్ చేస్తూ వాటికి కట్లు వంటి కడుతూ ఉన్నారు.
నేను అడుగుతున్నాను నా ప్రక్కనున్న దూతని, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవి ఏమిటి? వీటికి కూడా అగ్నిలో కాలుతూ ఉంటాయా? ఒకవేళ వారిని పొడుస్తూ నరకయాతన చేస్తున్నప్పుడు నరులని వీటికి ఏమైనా గాయాలు తగులుతూ ఉంటాయా? వీటికి కూడా శరీరం కాల్చబడుతూ ఉంటుందా? ఏమిటి అని నేను ఆ యొక్క ప్రక్కనున్న దూత ప్రశ్న వేశాను. వేసినప్పుడు ఆ దూత నాకు చెప్తూ ఉంది, ఇదిగో ఇక్కడ ఇవి వైద్యం పొందుకొనొచ్చు ఉన్న దూతలు, ఇవి అదిగో అపవాది మాట్లాడినట్టుగా భూమిపైకి పంపించి ఉండగా అనేక స్థలాలలో ప్రార్థన పరులు కలిగి ప్రార్థన బహుగా చేస్తూ శక్తిని, దేవుని శక్తి చేత నింపబడిన వారి యుద్ధకు వెళ్ళినప్పుడు వారిలో ఉంటున్న దేవుని శక్తి చేత ఇవి కాల్చబడి వీటి శరీరం అంతా కూడా విరగబడి అదిగో కేక పెడుతూ ఈ స్థలంలోకి వచ్చి మరలా అవి శక్తి పొందుకొని మరలా వాటి యొక్క శరీరం అంతా కూడా మరలా ఆరోగ్యంగా ఉండటం కోసము ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నవి. కొన్ని సంఘాలకు వెళ్ళి కొన్ని వేల ఈ దూతలు వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆరాధన చెడగొట్టాలని, ఆ ప్రార్థన చెడగొట్టాలని వెళ్ళినప్పుడు ఆ స్థలంలో చేస్తున్న ఆరాధన ప్రార్థనని బట్టి ఆ యొక్క దేవుని శక్తి ఆ నరకపు దూతల ఆ దూతల శరీరాన్ని కాల్చివేయడమును బట్టి దేవుని అగ్ని చేత అవి కాలడం బట్టి ఆ కాలిన ఆ దూతలన్నీ స్థలంలో వచ్చి మరలా ఎలా ఉన్నాయో ఆ రీతిగా తయారు కావటం కోసము ఈ స్థలంలో ఒక ట్రీట్మెంట్ లాంటిది పొందుకుంటూ ఉంటవి అనేసి చెప్పడం జరిగింది. నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించి ఉంది. ఎందుకంటే ఆ యొక్క అపవాది మాట్లాడే మాటలను బట్టి నిజంగా మానవుల్లో శక్తి లేని వాడిగా ఉంటూ ఉన్నాడేమో అనుకున్నాను. కానీ దేవాది దేవుడు మనకి ఎంతో శక్తినిచ్చాడు. ఆ శక్తిని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆ యొక్క దేవదూత చెప్పిన మాటలను నాకు ఆశ్చర్యం అనిపించి ఉంది. అనేకులు ప్రార్థన పరులు యుద్ధకు వెళ్ళినప్పుడు వారిలో ఉన్న దేవుని శక్తి చేత అవి కాల్చబడి ఈ స్థలములో వైద్యం పొందుకుంటూ ఉన్నవి ఈ యొక్క శక్తి ఈ యొక్క దూతలు అని చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించి ఉంది ప్రియులారా. అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్న వారిని చెదరగొట్టాలని చూసినప్పుడు అక్కడ జరుగుతున్న ఆరాధన ప్రార్థన శక్తిని బట్టి అవి కాల్చబడి వాటి దేహములంతా కూడా మరి కాల్చబడినవి ఈ స్థలంలో మరి ఆ యొక్క వైద్యం పొందుకోవడం అనే మాట ఆశ్చర్యం అనిపించింది. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయన శక్తివంతుడు. ఎన్ని నరకదూతలు ఎన్ని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాయో. కొన్ని చక్కగా ఆ గాయాలు మానుగు వేయబడుట, కట్లు వేసుకొని చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నవి. మరలా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రియులారా. అవి ఏ స్థలంలోకి వెళ్తున్నాయా అనేసి మరలా నేను అనుకుంటూ ఉన్నాను. ఆ దూత నాకు చెప్తూ ఉంది, పక్కన ఉంటున్న దేవదూత చెప్తూ ఉంది, అదిగో చక్కగా బాగు అయిన తరువాత మరలా తిరిగి అవి మరలా యుద్ధము చేయటానికి వెళ్ళవచ్చు ఉన్నవి. ఏమి యుద్ధము అనేసి మరలా నేను అడిగాను. అదిగో ప్రార్థన పరుల యుద్ధకు వారిని చెదరగొట్టుట కోసము వారిలో ప్రార్థన తగ్గి వారు లోకం వైపు చూసు వరకు వారు చుట్టుగానే తిరుగుతూ వారు ఎప్పుడైతే ప్రార్థనను విడిచిపెడతారో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతారో, ఎప్పుడు దేవుని ఆరాధించుకుంటూ ఉంటారో, ఎప్పుడు వాక్యము చదువుకుంటూ ఉంటారో అప్పుడు వారిలో ప్రవేశించుటకు వారి చుట్టుగా వారికి దగ్గరలోని తిరుగుతూ వారికి ఇవ్వబడిన బాధ్యతను అవి చేయట కోసము తిరుగుతూ ఉంటాయి ప్రియులారా. అలా తిరుగుచు అలా ప్రార్థనలో ఉన్నప్పుడు వారు అధికంగా చేసినప్పుడు అవి కాల్చబడి ఆ స్థలంలో వైద్యం పొందుకుంటూ మరలా తిరిగి వెళుతూ ఉంటాయంట ప్రియులారా. అలా వాటి పని అవి చేస్తూనే ఉంటాయంట. మరి ఇన్ని లక్షల కొలది ఇక్కడ ఇలా వైద్యం పొందుకుంటుంది అని మరలా నేను అడిగినప్పుడు అదిగో ఆకాశ మండలంలో కూడా యుద్ధములు జరిగించబడుతూ ఉంటవి. అవి నరులకి కనులకు కనపడనేరవు. అదిగో ఆకాశ మండలంలో నిత్యము కూడా ఈ యొక్క అపవాది యొక్క సైన్యపు దూతలు పరలోకములో ఉంటున్న మీకాయేలు దేవదూత ఎమ్మటి కొన్ని వేల దేవుడు ఏర్పాటు చేసి ఉన్న దేవదూతల సైన్యము ఈ యొక్క ఆకాశ మండలంలో నిత్యము కూడా యుద్ధములు చేయబడుతూనే ఉంటవి. ఆ యుద్ధములో మరి కొన్ని ఆ శక్తులు గాయపరచబడతవి, కొన్ని
మీకాయేలు యొద్ద నిలిచి ఉన్న శక్తులు కొన్ని గాయపరచబడుతూ ఉంటవి. పరలోక రాజ్యంలో కూడా ఒక స్థలం నిలిచి ఉంటుంది. ఆ స్థలములో కూడా ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసి ఉన్న దేవదూతలు ఆ స్థలంలో కూడా వైద్యమును పొందుకొనొచ్చు. ఇలా ఆకాశ మండలంలో పోరాటముగా యుద్ధము చేయబడుతూనే ఉంటుంది అనేసి చెప్పడం జరిగి ఉన్నది. నేను అన్నాను, అదేమిటి అలా ఎలా జరిగించబడుతుంది, ఆ యుద్ధము ఎందుకు జరిగించబడుతూ ఉన్నది అనేసి మరలా దేవదూతని అడిగాను. ఆ దేవదూతని అడిగినప్పుడు ఆ దేవదూత నాకు చెప్తూ ఉన్నది, అదిగో లోకమంతా నాశనము చేయుటకు అపవాది దాని సైన్యమును అధికము చేసి లోకములో నరులని హతమార్చుటకు అనేక రకమైన వ్యాధులను కలిగిస్తూ నరులని మరణింపచేయుట కోసము ఎన్నో వేల లక్షల కొలది వ్యాధులు కలిగిస్తూ ఉన్నది. ఆ వ్యాధులు కలిగించుకుంటా నరులని హతమార్చుకుంటా నరులపైకి దాడి చేయకుండా వారిని రక్షించుట కోసము మరి ఈ యొక్క స్థలములో నిత్యము పోరాటముగా యుద్ధములు జరిగించబడుతూనే ఉంటవి అనేసి ఆ దేవదూత చెప్పడం జరిగి ఉన్నది. నరుల కోసము, నరులను రక్షించుట కోసము, వారిని కాపాడుట కోసము అనేసి చెబుతూ ఇంకా కొన్ని మర్మములుగా చెప్తూ ఉన్నది ప్రియులారా. దేవదూత చాలా మాటలుగా చెప్పి ఉన్నది. ఆ మాటలన్నీ కూడా చెప్పాలని ఉంది ప్రియులారా. కానీ నిజముగా ప్రియులారా, ఎన్ని మాటలుగా చెప్పి ఉన్నావో ఆ దేవదూత. ఆ యొక్క దేవుని రాకడ వరకు, పెళ్లి కుమారుడు వచ్చే వరకు ఆ యుద్ధము ఆగదు. ఆ యుద్ధము నిత్యము జరుగుతూనే ఉంటుంది అనేసి చెప్పడం జరిగి ఉన్నది. అలా ఆ యుద్ధములు ఆగకుండా చేస్తూనే ఆ పోరాటముగా చేస్తూ ఉన్నవి. ఆ పోరాటములో మరి కొంతమంది నిజముగా ప్రియులారా, ఆ యుద్ధము జరగటమును బట్టి మన కోసము మీకాయేలు దేవదూత సైన్యము మన వైపున మన పక్షమున పోరాటముగా యుద్ధము చేయించు ఉన్నారు. మరి ఆ యొక్క మన చెదరగొట్టి నాశనము చేయాలని అపవాది యొక్క సైన్యము, అపవాది యుద్ధము చేయించు ఉన్నది. అలా చేయించు గాయముల చేత మరి గాయములు అవచ్చు ఆ స్థలంలో ఒక ట్రీట్మెంట్ వాటిని పొందుకుంటూ మరలా అవి బాగయి మరలా యుద్ధానికి దిగుతూ ఉన్నవి. అలా చూపించడం జరిగింది ప్రియులారా. నాకు చాలా సంతోషము, ఆశ్చర్యము, అద్భుతము కూడా అనిపించి ఉంది. ఇన్ని చూసిన స్థలాలలో ఇది గొప్పగా అనిపించి ఉంది. ఎందుకంటే ఇక మనం మార్పు చెందాలంటే ఆ సావరము చూశాక ఇక మన జీవితంలో ఇప్పుడు చూసినది, ఇది విన్న మాటలు, ఈ మాటలను బట్టేనే ఖచ్చితంగా మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి మనము చోటు ఇవ్వవద్దు. అపవాదికి చోటు ఇవ్వవద్దు ప్రియులారా మనం. ఎందుకంటే మనకు తెలిసిన రహస్యం ఏమిటో ఆ సావరముకు వెళ్ళి చూపించి ఆ మాట్లాడే విధమును బట్టి మన జీవితంలో నిత్యము ప్రార్థన మంటను కలిగి ఉండాలి. దేవాది దేవుడు మనకి ఎంతో శక్తినిచ్చాడు. మనము ఆయన బిడ్డలము, ఆయన స్వరూపులము, ఆయన శక్తితో నింపబడిన వారము. మనము శక్తిహీనులము కాదు, బలహీనులము కాదు, బలము లేని వారము కాదు, బలము కలిగిన వాళ్ళము, బలవంతులము ఆయన బిడ్డలుగా ఉన్నాం. కానీ మన శక్తిని మనమే కోల్పోతూ ఉన్నాం. దేవాది దేవుడు ఇచ్చిన శక్తిని మనం కోల్పోయి పిరికి వాళ్ళుగా, బలహీనులుగా, ప్రార్థన లేని వారిగా, దేవుని యందు విశ్వాసం లేని వారిగా జీవిస్తూ ఉన్నాం. ఆ అపవాది చెప్పిన మాటలను బట్టి ఎంతోమంది మరి క్రైస్తవ బిడ్డలు, దేవుళ్ళో ఉన్నవారు, బలమును పొందుకున్న వారు కూడా పడిపోవచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు, నరకంలో పడిపోతూ ఉన్నారు. సంసోను జీవితం చూడండి, ఎంతో బలవంతుడు, బలము కలిగిన వాడు, ఒక స్త్రీని బట్టి బలహీనుడైపోయి అపవాదికి దొరికిపోయాడు ప్రియులారా. అటువంటి స్థితిని కలిగిన వారిగా ఉన్నాం, బలహీనులుగా ఉంటున్నాం. అపవాది ఎప్పుడు మన చుట్టూగానే తిరుగుతూ ఉంటుంది. అది ఎన్నో శ్రమలు కలిగించుతూ ఉంటుంది. మనము దేవునికి దూరం కావటానికి ఎన్నో మరి శ్రమను కూడా కలిగించవచ్చు. కానీ మనము తెలుసుకున్న విషయమును బట్టి మనం ఎవరము కూడా ఇక త్రొట్టిల్లుటకు వీలు లేదు. బలహీన పడవద్దు. దేవాది దేవుని బిడ్డలుగా మన ముందు ఏ పాటిది అపవాది యొక్క శక్తి. ఆ శక్తి ఎందుకు పనికిరాదు. అపవాది శక్తి యేసు నామమును స్మరిస్తే చాలు,
అది శక్తిహీనురాలైపోతుంది. ఆయన రక్తమును మనము జ్ఞాపకము చేసుకొని స్మరిస్తే చాలు, వెంటనే అది కాల్చబడుతుంది. అటువంటి ప్రార్థన కలిగిన శక్తివంతులుగా మనం ఉంటూ ఉండగా బలహీనులుగా ఎవరు మార్చబడవద్దు, బలము లేని వారిగా ఎవరు నిలిచి ఉండవద్దు, ఎవరు అపవాది చేతికి దొరకకూడదు ప్రియులారా, దొరకకూడదు. ఎందుకంటే ఇక ఇప్పుడు ఉంటున్న అంత్య దినములో అపవాది యొక్క సైన్యము భూమిపైన అనేకుల్ని క్రైస్తవులను పడవేస్తూ ఉంది, నిలువెచ్చులకు తీసుకువెళ్ళుచూ ఉన్నది, పాపములో పడవేస్తుంది. కాబట్టి ఎవరము కూడా అపవాది చేతికి మనము దొరకవద్దు, అవిశ్వాసాలుగా ఉండవద్దు. నిత్యము ప్రార్థన కలిగిన వారుగా, దేవుని సన్నిధికి వెళ్ళువారుగా, వాక్యమును ధ్యానించువారుగా, సేవకులు చెప్తున్న మాటలకు లోబడుచు ఆ మాటల ప్రకారము నడుచుకున్న వారుగా మనము నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా అపవాది మన దగ్గరకు కూడా రానేరదు, మన కుటుంబాలను శోధించదు, మన పిల్లలను శోధించదు, మన కుటుంబాలను ముట్టుకోనేరదు, మన కుటుంబంలో ఏ వ్యాధులు సంభవించవు, ఏ యాక్సిడెంట్లు సంభవించవు, ఎటువంటి ప్రమాదాలకి గురి కానేరము. ఎందుకంటే ఆయన శక్తి మనతో ఉండగా మనకేమీ కాదు, ఆయన శక్తి మనలో నిలిచి ఉండగా ఎటువంటి అపాయాలు చెరగవు ప్రియులారా, ఏమీ కాదు. ఆయన మనకు తోడు ఉంటే, మన జీవితంలో ఆయనతో స్థిరముగా ఉంటే మనకుంటున్న ఆయుష్కాలంలో కూడా దేవుడు అధికం చేసి మన బలవంతులుగా, శక్తివంతులుగా మనని నిలిపి ఆయన పని కోసము వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చూసి ఉంటున్న అపవాది సావరమునకు దేవాది దేవుడు మరే తీసుకెళ్ళి ఉండటమును నాకు ఆశ్చర్యం అనిపించి ఉంది. దేవాది దేవుడు నిజంగా ఆ స్థలముకు నన్ను పంపించడము, అపవాది మాట్లాడడము, ఇదంతా మన కోసమే. దేవుడు మనకు ఎన్ని కూడా మనము మార్చబడడం కోసమే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చాలా భయంకరంగా క్రోధము కలిగి ఉంది ప్రియులారా అపవాది, చాలా క్రోధంతో ఉంది. లోకమును నాశనం చేసేందుకు కొన్ని వేల కోట్ల సైన్యాన్ని భూమిపైనకి విడిచిపెట్టి ఉంది. వాటికి ఇవ్వబడిన బాధ్యత ప్రతి కుటుంబాన్ని చెదరగొట్టుటకి, ప్రతి కుటుంబంలో కొన్ని మరి వారు చేస్తున్న వాటిని బట్టి ఎన్నో శక్తులు వాళ్ళ కుటుంబాలలో ప్రవేశిస్తూ నాశనం చేస్తుంది. మీ కుటుంబాలకి మీరు కంచె వేసుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలి. ఎందుకు అంటే మీ కుటుంబంలోనికి అవి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్త్రీ పురుషుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. వాటి చేతికి దొరికారంటే ఒక్కరు దొరికినా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ప్రియులారా. కాబట్టి దేవాది దేవుడు మన ఏమడుగుతున్నాడు? కష్టపడమంటున్నాడా, లేకపోతే ఏదైనా పని చేయమంటున్నాడు? నువ్వు కూర్చొని మోకరించి 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థించడంలో నీకు ఎందుకు అలసట వస్తుంది ప్రియులారా? ఎందుకు నీ మనసు ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుడు నీలో నిలిచి లేకపోవడం అంటే అపవాది నీలో ప్రవేశిస్తేనే నువ్వు ఆ రీతిగా నీ హృదయం చెదిరిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు అపవాదికి చోటు ఇచ్చి ఉన్నవేమో, ఇక నువ్వు చోటు ఇవ్వటకు వీలు లేదు. ప్రార్థించు, దేవుని శక్తి నీకు దేవుడు ఖచ్చితంగా నీకు ఆయన అభిషేకాన్ని ఇస్తాడు. బలముగా రోదన చేయి, కన్నీరు విడువు. నీ కన్నీటి ప్రార్థనకి ఆ అపవాది ఒకవేళ నీ హృదయంలో నిలిచి ఉన్నట్లయితే ఆ కన్నీటి ప్రార్థనకి, ఆ కన్నీటికి ఆ యొక్క అపవాది వెంటనే నీలో నుండి ఒక సముద్రంలో నుండి బయట పడవేసినట్టుగా నీ కన్నీటి ప్రార్థనకి ప్రవాహం వలె, నీ కన్నీరు ఒక ప్రవాహం వలె నీ కన్నీటికి నీ హృదయంలో ఉన్న అపవాది కొట్టుకొని పోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నీ హృదయంలో అది నివసించనేరదు. నీ నోటి నుండి వచ్చే ప్రార్థనకి నీ హృదయంలో అపవాది కాల్చబడి అది నీ హృదయాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అటువంటి ప్రార్థన కలిగిన స్థితిని కలిగి ఉండు. ఇప్పటి వరకు నువ్వు అలా ఉన్నావేమో, ఇక మార్చబడాలి. ఇక ఇప్పుడు దేవాది దేవుడు చూపించి ఉన్న విధముగా అపవాది నీలో నిలిచి ఉండటకు వీలు లేదు. ఒకవేళ ఉండవచ్చు ఇప్పటి వరకు. ఇప్పుడు నువ్వు ప్రార్థించు, ఇప్పుడు వాక్యము చదువు, ఇప్పుడు ఆరాధించు. ఖచ్చితంగా నీ హృదయాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇక నీలో చోటు ఉండనేరదు. ఇక అప్పుడు నీ హృదయము ప్రశాంతంగా దేవునితో నిలిచి ఉండుట, ఆయన నీలో నివసించుట, ఆయన నీతో ఉండుట, ఇక అది ఎంతో సంతోషము. దేవాది దేవుడు ఇక నిన్ను చూసి ఆనందపడతాడు. నీ కన్నులు ఆయన మీదే ఉంచు. దినదినము, ఒక్క దినము కాదు ప్రియులారా, దినదినము నీలో ప్రార్థన అంటూ ఉండాలి. దినముకు ఒక 3-4 గంటలు ప్రార్థించు. విలువైన సమయం దేవునికి ఇవ్వు. వాక్యమును చదువు, ధ్యానించు, బహుగా ధ్యానించు. అప్పుడు నీ మనసులో యేసయ్య ఎప్పుడు నిల్చుంటాడు. అపవాదికి చోటు దొరకదు.
ఒకవేళ నీ చుట్టూగా ప్రయత్నించిందనుకో, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు ప్రార్థిస్తుండగా నీ చుట్టూ ఉన్న అగ్ని ఆ యొక్క అపవాదిని కాల్చివేస్తూ ఉంటుంది. ఒక్క మెరుపు వల్ల వెళ్ళి కాలిపోతుంది నీలో నుండి. అలా కాలిపోతూ అది నీ ఎద్దకు రానేరక అది ఎప్పుడు గాయాల చేతనే పడి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండైనా ఈ యొక్క చూసి ఉంటున్న అపవాది సావరమును చూసి మీరు ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా మీరు మార్చబడాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి. తప్పిపోయిన వారంతా కూడా దేవుని అగ్ని చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆయనలో స్థిరముగా నిలిచి మీ హృదయంలో క్రీస్తుని వెలిగింప చేసుకొని ఆయనతో నిలిచి ఉండాలని ఇష్టపడుతున్నాను.